అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు బంధు రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికి జనవరి 26వ తారీఖు నుండి ఈ రోజుటి దాకా సుమారు ఈరోజు 9వ తారీఖు అంటే 10-12 రోజులు పూర్తయింది. 12 రోజుల నుండి కాన్స్టెంట్ గా రైతుల కోసమే పోరాటం చేస్తూ ముందుకు వస్తా ఉన్నాం. రైతుల కోసమే మాట్లాడుతూ ముందుకు వస్తా ఉన్నాం. రైతు భరోసా ఎంతమందికి పడ్డది, ఎంతమందికి పడలేదు, ప్రభుత్వం రైతు భరోసా పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది, అసలు ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఏమనుకుంటా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా గురించి ఎలాంటి డిస్కషన్ చేస్తామో, ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నాడు, ఎంతమంది రైతాంగానికి రైతు భరోసా వచ్చింది, ఎన్ని ఎకరాలకు వచ్చింది, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనేది కూడా పిన్ టు పిన్ అప్ టు అప్డేట్ మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇక నేను రైతులను చైతన్యపరుస్తున్నా అని చెప్పి రైతులను నేను కొంతవరకు నిజాలు చెప్తున్నా, వాస్తవాలు చెప్తున్నా, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అంశం రైతులకు నేను వివరించి చెప్తున్నా అని చెప్పి స్టార్ట్ చేసిరు. ఇక అనేకమైనటువంటి కుట్రలు స్టార్ట్ చేసిరు, మామూలు కుట్రలు కాదు. ఆఖరికి మన ఆఫీస్ కాడికి పోలీసులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి. ఈ వీడియో నేను ఆల్రెడీ మీకు చూపించేటటువంటి కార్యక్రమం కూడా చేసిన. మన ఆఫీస్ కాడికి పోలీసులు వచ్చేటటువంటి సిచ్యువేషన్ అండి. ఏం మాట్లాడాలి నేను ఒకసారి ఈ వీడియో మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అనేక మంది నానా రకాల వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. నేను బ్యాక్గ్రౌండ్ లో ఫోన్ లో మీకు వీడియో చూపిస్తే మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. కొంతమంది అంటా ఉన్నారు, తిరుపతి రైతుల పేరుతోటి వ్యూస్ సంపాదించుకుంటుండు, పైసలు సంపాదించుకుంటుండు మాట్లాడుతూ ఉన్నారు అనేక మంది. పైసలు కావాలన్నా, నాకు వ్యూస్ కావాలన్నా, నాకు రైతులు కావాలి కదా, రైతులు ఇంపార్టెంట్ కదా. పంట పండించి మనకు అన్నం పెట్టేటటువంటి రైతు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే, రైతులు ఇలా ఇబ్బంది పడతా ఉంటే చూసుకుంటున్నా మాట్లాడొద్దా? ఏ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిండండి ఇప్పటిదాకా? ఏ యూట్యూబ్ ఛానల్లో కొట్లాడిండు? ఒక్క జర్నలిస్ట్ అని ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేసినా మేము తీస్మార్ ఖాన్ జర్నలిస్టం, తోపు జర్నలిస్టం అని చెప్తా ఉన్నారు కదా కొంతమంది. ఎవరైనా ఈరోజు రైతు భరోసా గురించి మాట్లాడుతున్నాడా? ఒక వాహిని టీవీ నరేష్ అన్న రైతు రుణమాఫీ కోసం కొట్లాడుతూ ఉన్నాడు, రైతు బంధు కోసం 26వ తారీఖు నుండి ఈ రోజు వరకు కొట్లాడేటటువంటి వ్యక్తిని కదా నేను. అలాంటిది నా పైన అనేకమైనటువంటి కుట్రలు, అన్నిటి గురించి నేను డిస్కషన్ చేస్తా. ఈ వీడియోలో నా బాధ మీకు చెప్పుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. ఒకసారి వీడియో చూడండి. నేను రైతు బంధు వీడియోలు స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటిదాకా దాదాపు జనవరి 26వ తారీఖు నుండి ఈ రోజుటి వరకు నా ఆఫీస్ దగ్గర చాలా మంది పోలీసులు మఫ్టీలో రావడం, తిరగడం, అటు ఇటు ఇక కిందికి వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. పోలీస్ వెహికల్ కథ ఇక నేను మీకు వీడియోలన్నీ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. పోలీస్ వెహికల్ కింద ఆఫీసు పైన ఇక్కడ పోలీసులు ఉంటారు, మఫ్టీలో కింద పోలీస్ ఆఫీసర్లు నిల్చుంటారు. ఇగో కానిస్టేబుల్ మఫ్టీలో నిల్చుంటారు కింద, మన ఆఫీస్ కిందనే. ఇక్కడ ఇంకో కానిస్టేబుల్ ఉంటాడు. ఈ వీడియో చూడండి. మనం వీడియో తీసిన మనం తెలుసుంటే ఇక కథం వెళ్ళిపోయింది వెహికల్. మనం వీడియో తీస్తున్నాం మనం తెలుసుంటే వెహికల్ వెళ్ళిపోయింది. ఇది ఇప్పటి నుండి కాదు, గత కొద్ది రోజుల నుండి నేను అబ్జర్వ్ చేయలే. కానీ ఈ రోజు మార్నింగ్ నేను అబ్జర్వ్ చేస్తే పోలీస్ వెహికల్. మరి ఈ రోజు ఒకటే రోజు వచ్చిందా, మొన్నటి నుండి వస్తుందా లేదా అంటే మొన్నటి నుండి చాలా మంది ఏమంటారు మా ఆఫీస్ కింద సెల్లార్ దగ్గర నిల్చుంటారట. రోజు 2-3 వచ్చి నిల్చుంటారట. మరి దేనికి నిల్చుంటారు ఏందనేది ఒక క్లారిటీ లేదు నాకు. అనేకమైనటువంటి కుట్రల మధ్య ఇట్లా చేస్తా ఉన్నారు. అంటే నేను రైతు భరోసా గురించి వీడియోలు చేయొద్దా, రైతు బంధు గురించి మాట్లాడడం తప్ప, రైతులను నేను చైతన్యపరచడం తప్ప నాకు తెలియదు. కానీ ఇక పోలీస్ వెహికల్ మరి ఈ విధమైనటువంటి కుట్రలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఏం తప్పు చేస్తున్నా నాకు అర్థమవుతుంది. ఇంకొంతమంది ఇక టీఆర్టీవీ తిరుపతి యూట్యూబ్ ఛానల్ పైన అనేకమైనటువంటి కుట్రలు. ఇక రైతు భరోసా వీడియోలు స్టార్ట్ చేసిన కాంచెలు ఈ రోజు దాకా రిపోర్ట్లు కొట్టేటటువంటి బ్యాచ్ తయారైంది. నేను రోజు రైతు భరోసాకి సంబంధించినటువంటి వీడియోలలో రైతులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మీరు లైక్ కొట్టురు, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి, రిపోర్ట్లు కొడతా ఉన్నారన్న, టార్చర్ పెడతా ఉన్నారని చెప్పి నేను మీకు పూర్తి స్థాయిలో చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన. అనేక మందికి ఆస్ట్రేలియాకి వెళ్ళి రిపోర్ట్లు కొడతా ఉన్నారు. మన యూట్యూబ్ ఛానల్ మెయింటెనెన్స్ ఆస్ట్రేలియాలో నడుస్తుందట. నాట్ ఓన్లీ మనం, చాలా ప్రశ్నించేటటువంటి యూట్యూబ్ ఛానళ్ల పనికి ఇదే, రిపోర్ట్లు కొట్టడమే తయారైంది మొత్తం. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ నా వీడియోలో కింద కామెంట్లు పెడుతురు, తిరుపతి నువ్వు వ్యూస్ కోసం చేస్తున్నావు, నువ్వు సబ్స్క్రైబర్ల కోసం చేస్తున్నావు. అరే బాబు, మా నాన్న ఒక రైతు బిడ్డ, రైతుల కష్టాలు నాకు తెలుసు, రైతుల బాధలు నాకు తెలుసు. నేను రైతు భరోసా రాని వాళ్ళు ఒక్కసారి నాకు మెసేజ్ పెట్టమని చెప్పి రైతులను రిక్వెస్ట్ చేస్తే ఎంతమంది రైతులు నాకు మెసేజ్ పెట్టిలో చూడు. ఇగో ఎన్ని నెంబర్లు ఉంటాయో చూడు, స్క్రీన్ మీద చూపిస్తావు. ఇగో హాయ్ అన్న, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ బ్రో, మా కోసం పోరాటం చేస్తున్నావు, మాకు రైతు భరోసా రాలేదు బ్రో అని చెప్పి. ఇగో అన్న 5 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు పడలేదన్న అని చెప్పి కొంతమంది ఇగో ఆడియో రికార్డులు పెడతా ఉన్నారు. వాళ్ళ బాధలు నాకు తెలుసు కదా. ఇక నేను లింకులు పంపుతా ఉన్నా వాళ్ళకి, అన్న ఇక నేను వీడియో చేస్తా ఉన్నా, మీకు డైరెక్ట్ వీడియో పంపిస్తా ఉన్నా, చూడండి అన్న అని చెప్పి లింకులు పంపిస్తా ఉన్నా. ఇగో ఫ్రాడ్ గవర్నమెంట్ అని తిరుగుతా ఉన్నారు, మాకు రైతు భరోసా రుణమాఫీ కూడా కాలేదన్నా అని చెప్పి అనేక మంది రైతులు
స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నా కదా, మీకు చూపిస్తా ఉన్నా కదా, చూడండి ఒకసారి. రైతుల బాధలు, రైతుల కష్టాలు, వీళ్ళందరూ రైతు భరోసా అన్నటువంటి వ్యక్తులే. వీళ్ళందరూ నేను మెసేజ్లు కూడా ఇప్పటిదాకా చూడలేదు, ఎందుకంటే మీకు అందరికి చూపిద్దాం అనేటటువంటి ఆలోచనతోటి. ఎంతమంది ఉందో చూడు, స్క్రోల్ చేస్తా ఉంటే పోతా ఉంది, చూసిరా. అనేక మంది రైతన్నలు ఈరోజు కష్టపడుతూ ఇబ్బంది పడుతూ తెర ముందుకు వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. అనేక మంది రైతులు, ఒక్కొల్లిద్దరు కాదు, ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోతే అనేకమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం బయటపడతారు. వీళ్ళందరూ కూడా రైతు భరోసా రానటువంటి రైతులే. నేను అందుకే చెప్తా ఉన్నా, రైతుల కోసం ఎక్కడాక పోరాటం చేయడానికి నేను రెడీగా ఉన్నా. మీరు అక్రమ కేసులు పెట్టినా, కొంతమంది అంటా ఉన్నారు నువ్వు రైతు భరోసా వీడియోలు ఇక్కడ నుంచి చేయవద్దు, బంద్ చేయమని చెప్పి. ఎందుకు చేయవద్దు? బాజాప్తా చేస్తా. రైతు భరోసా వీడియోలు కాకపోతే ఏ వీడియోలు చేయాలి మరి? నా రైతులకు వాస్తవాలు చెప్పకపోతే ఎవరికి చెప్పాలి మరి? మీరు నా పైన ఎన్ని కుట్రలు చేసినా నేను రైతు భరోసా గురించి పోరాటం చేస్తూనే ఉంటా. ఎంతమంది రైతులు, సుమారు 80 లక్షల మంది రైతులకు రైతు భరోసా వచ్చేదాకా నా పోరాటం ఆగదు. మీరు ఏమన్నా చేసుకోరు. కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది నన్ను వెంటాడి వేటాడి మొత్తం నా ఛానల్ వీడియో వచ్చుడుతో వాళ్ళ గ్రూప్లలో వేస్తురట. కాంగ్రెస్ పార్టీ గ్రూప్లలో వేసి, అరే తిరుపతి కానీ వీడియోల కింద కామెంట్లు పెట్టుర్రా, తిరుపతి ఏ ఫేక్ న్యూస్ అని అదినని ఇదని పెట్టుర్రా కామెంట్లు. రైతులు తిరుపతిని తిట్టాలి, రైతులు తిరుపతిని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనతోటి రైతన్నలను నా పైన తిట్టేటటువంటి విధంగా కామెంట్లు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు. కాబట్టి నేను రైతన్నలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నన్ను తిట్టుకునే వాళ్ళు తిట్టుకోవచ్చు, నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఇబ్బంది పెట్టవచ్చు. నేనేందో నా రైతన్నలకు తెలుసు, రైతన్నల బాధ ఏందో నాకు తెలుసు. కాబట్టి నేను రైతన్నల గురించి బాధ్యత మాట్లాడతా, 100% కొట్లాడతా. చాలా మంది రైతన్నలు నాకు ఫోన్ చేసి, కొంతమంది రైతు మిత్రులు నాకు ఫోన్ చేసి, అన్న మీరు కొట్లాడుతుంది చాలా బాగుంది, చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, మా కోసం మీరు ఇంతగానో పోరాటం చేస్తున్నారన్న చాలా సంతోషంగా ఉందని చెప్పి అనేక మంది రైతన్నలు నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మెసేజ్లు చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది పోలీసులు మా ఇంటి కిందికి వచ్చినా, నా ఆఫీస్ కిందికి వచ్చినా, మీరు దేనికి వస్తున్నారేమో మరి నాకైతే అర్థమైతలేదు. నేను మాట్లాడడమే తప్ప లేకపోతే ఏందో నాకు తెలుస్తలేదు. కానీ అనేకమైనటువంటి ఫోన్లు, నువ్వు రైతు బంధు వీడియోలు రేపటి కాంచెలు చేయొద్దు, నువ్వు మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దురా భయ్? నా రైతన్నల గురించి నేను మాట్లాడతా, నా రైతన్నల గురించి నేను వీడియోలు చేస్తా, బాధ్యత చేస్తా, దాంట్లో వేరే ఆప్షనే లేదు. ఇంకా చేస్తా, ఇంకెక్కువ చేస్తా, ఉద్రిక్తంతో ముందుకు పోతా. ఎందుకు చేస్తా అంటే నాకేం అర్హత ఉంది రైతుల గురించి వీడియో చేయడానికంటే మీకు చూపిస్తా, మీకు వీడియోలు చూపిస్తా నాకేం అర్హత ఉంది అని చెప్పి కొంతమంది అడిగినారు కదా. నాకేం అర్హత ఉంది, నేను ఏం చేస్తా అనేది నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. రైతన్నల గుడి బాధ తెలవాలి. నేను ఒక రైతుగా నాకు తెలుసు నా బాధ ఏందో, రైతుల బాధ నాకు తెలుసు కదా. నేను వ్యవసాయం చేసినోడే కదా, నేను ముత్తగానే స్క్రీన్ ముందుకు వచ్చి ముచ్చట పెట్టేటోడి కాదు కదా. ఆ వ్యవసాయం చేసినటువంటి బాధ, వ్యవహారం అంతా నాకు ఎరికే ఏం జరుగుతుందో. ముచ్చటి వీడియోలో నేను చేసినటువంటి వ్యవసాయానికి సంబంధించిన వీడియో. ఇగో ఇంటికాడ నేను పంపు కొడుతుండే, కనబడుతుంది చూడు, ఇంటికాడ నేను పంపు కొడుతుండే, అది నేనే పంపు కొడుతుండే నేను ఇంటికాడ. చూడుర్రి స్టక్ అవుతా ఉంది, సారీ క్షమించాలి, ఒక్క నిమిషం. స్టక్ అవుతా ఉందన్న, ఒక్కటే నిమిషం. ఇంటికాడ నేను పంపు కొడుతూ ఉండే అన్న, ఆ బాధ నాకు తెలుసు కదా. వచ్చింది, ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అది నేనే పంపు కొట్టేది. నాకు రాని పని అంటే ఏం లేదన్న, వ్యవసాయం చేసేటటువంటి బాధ నాకు తెలుసు, రైతుల బాధ నాకు తెలుసు. మా నాన్న కూడా వ్యవసాయం చేస్తారు కదా, మా అమ్మ వ్యవసాయం చేస్తుంది. మాకు 2-3 ఎకరాల పొలం ఉంది. పంపు కొడతా, గుంటో కొడతా, గొర్రు కొడతా, నాకు అన్నీ తెలుసు. అది నేనే. నీకేం అర్హత ఉంది రైతుల గురించి మాట్లాడడానికి అని అంటారు ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి. రైతుల గురించి మాట్లాడడానికి అర్హత ఉందన్న. రైతులు పంట పండించేటటువంటి అన్నం తింటున్నాము, 5 జైళ్ళు మన నోట్లో పోతున్నాయి అంటే ఇక రైతుల గురించి మాట్లాడే అర్హత మనకెందుకు లేదు? రైతులు పండించేటటువంటి పంటను మనం తింటున్నామంటే మనకు అర్హత ఉన్నట్టే, బాధ్యత మనం మాట్లాడుతున్నట్టే. ఇంకుంటాయి, ఇంకా చాలా వీడియోలు ఉంటాయి. ఇగో ఈ వీడియో చూడండి అన్న. టీఆర్టీవీ తిరుపతి ఆయన చేసేటటువంటి పని, గొర్రు కొడతా ఉన్నా అన్న, బురదగొర్రు. మీ అందరూ తెలుసు బురదగొర్రు నాట్లేసేటప్పుడు. ఇది టీఆర్టీవీ తిరుపతి చేసేటటువంటి పని. నాకు తెలియదా అన్న? రైతుల బాధ నాకు తెలియదు, ఆయన కష్టం నాకు తెలియదా? రైతుల కష్టం. నార్లు వంచుతా ఉన్నా పొలంలా. ఇప్పటిది కాదు, ఇది 2021 వీడియో, 2021లో నేను చేసినటువంటి పని. 21, 22, 23 ఇప్పుడు ఇంటికి పోయినా కూడా నేను వ్యవసాయమే చేస్తా. ఇప్పుడు ఇంటికి పోయినా చూడండి ఒకసారి వీడియో. అన్న ఎన్ని కష్టాలు పడవచ్చునో నాకు తెలుసన్నా, అందుకే నేను రైతుల గురించి మాట్లాడతా.
అందుకే నేను రైతుల గురించి పోరాటం చేస్తా అంటున్నా. ఇప్పటిదాకా రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదని బాధ్యతతో క్వశ్చన్ చేస్తా ప్రభుత్వాన్ని. క్వశ్చన్ చేయకపోతే గాజులు తొడుక్కొని కూర్చోవాలన్నా, సప్పుడే కూర్చోవాలన్నా అంటున్నా. బాధ్యత మాట్లాడుతున్నా రైతుల గురించి. ఇక నా రైతన్నలకే తెలవాలి ఇక ఎంతమంది మన పైన కుట్రలు చేస్తూ ఉన్నారు, ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆ మాఫ్టీలో పోలీసులు ఎందుకు వస్తూ ఉన్నారో, మరి మా ఆఫీస్ కింద ఎందుకు నిల్చుంటా ఉన్నారో, ఎందుకు పోతా ఉన్నారో. ఒక్కరోజే కాదు, రోజు ఇదే పనిగా. కింద 9 గంటలకు 8 గంటలకు స్టార్ట్ అవుతారు. నేనేంటి ఇంటికాడికి వెళ్ళి ఆఫీస్కి వచ్చేదంత వరకు స్టార్ట్ అవుతారు. ఆఫీస్కి వెళ్ళి కిందికి దిగిన తర్వాత ఇక స్టార్ట్ గారు అన్నట్టుగా మళ్ళీ క్లోజ్. ఎందుకో మరి అది వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తున్నా అనుకుంటుర్రా, లేకపోతే ఇంకేమనుకుంటుర్రో. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టిన తర్వాత నీది నువ్వే హైలైట్ చేసుకుంటున్నావు అని కూడా చెప్పొచ్చు. చేసుకుంటా, బాధ్యత చేసుకుంటా. నా బాధ నేను నా రైతులకు చెప్పకపోతే ఎవరికి చెప్పుకోవాలి? నా రైతులకే చెప్పుకుంటా. తిరుపతి మీరు చూస్తున్న వీడియో, ఆ గొర్రె కొట్టడం అదంతా నేనే. నాకు కాకపోతే ఎవరికున్నది అర్హత, బాధ్యత నాకే ఉన్నది అర్హత. కాబట్టి నేను మాట్లాడతాను రైతుల గురించి. నేను చెప్తున్నా కదా, మీరు నా ఛానల్కి రిపోర్ట్లు కొట్టినా, నా ఛానల్కి మీరు ఇబ్బంది పెట్టినా, నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టినా, మీరు ఫేక్ న్యూస్ అని ప్రచారం చేసినా, ఏం చేసినా, మీరు నన్ను అరెస్ట్ చేసినా, నా గొంతు నొక్కేయాలని చూసినా, ఫోన్లు చేసి బెదిరించినా, రైతు బంధు వీడియోలు చేయకు అని చెప్పి నన్ను బెదిరించినా, ఎన్ని చేసినా నేను ఊరుకునేటోడిని కాదు. నా పైన ఎన్ని కుట్రలు చేసినా నేను రైతుల కోసమే పోరాటం చేస్తా. రైతు భరోసా నా రైతాంగానికి వచ్చే వరకు నేను పోరాటం చేస్తా. దాంట్లో వెనుకడిగేసేటటువంటి ప్రసక్తి లేదు. ఈరోజు రైతుల కోసం ఒక్కడు నిలబడితే, రైతుల కోసం ఒక్కడు పోరాటం చేస్తా వస్తా ఉంటే, ఒక రైతు బిడ్డను ఇన్ని కుట్రలు చేస్తారా? 100 ఫోన్లు, బెదిరింపు ఫోన్లు ఎక్కువైపోయినాయి ఈ మధ్యలో. గట్ల ఎట్లా చేస్తావురా, రైతుల వీడియో ఎట్లా చేస్తావురా, నీకేం అర్హత ఉందిరా అని అడుగుతారు. నీకేం అర్హత ఉందిరా భయ్ నాకు ఫోన్ చేసి బెదిరియడానికి? రైతుల గురించి నువ్వు మాట్లాడొద్దని చెప్పడానికి మీకేం అర్హత ఉన్నది? రైతుల గురించి నేను మాట్లాడతా, నా రైతన్నల గురించి నేను పోరాటం చేస్తా. అది నా హక్కు. నా రైతన్నలు పండించేటటువంటి పంట నేను తింటున్నా కాబట్టి నాకు హక్కు అది. మీరు తింటలేరేమో, నేను తింటున్నా. నా రైతన్నలు కష్టపడి పండించేటటువంటి పంట 5 ఏళ్ళు నా నోట్లో పోతున్నాయి, నా కడుపులో పోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా పోరాటం మాత్రం ఆగదన్నా, ఇది మాత్రం నేను మీకు మాటిస్తా ఉన్నా. ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా సరే నేను వెనకడిగేసేటటువంటి ప్రసక్తి లేదు. రైతు భరోసా అందరి అకౌంట్లో పడాల్సిందే, అందరికి రావాల్సిందే. దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఈ రోజు నుండి ఇంకా ఉద్రిక్తంగా పనిచేస్తా, ఇంకెక్కువగా పనిచేస్తా. ఇంకా రైతు భరోసా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కుంటా. ఎంతమందికి వచ్చింది, ఎంతమందిని మోసం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా రైతులకు చెప్తా. వెనకడిగేసేటటువంటి ప్రసక్తి లేదు. బాధ్యత రైతుల కోసమే ముందుకు పోతా. మరి పోలీసులు ఈ మధ్యకాలంలో ఎందుకు వస్తున్నారంటే, మరి రైతు భరోసా వీడియోలు ఎక్కువ ఉన్నాయి అంటే రైతులు నేనేమన్నా చైతన్యపరుస్తున్నానా, రైతులకు నేను వాస్తవాలు చెప్తున్నా అని చెప్పి నా పైన ఏమైనా కుట్రలు చేస్తున్నా నాకు తెలుసలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. రైతన్నలకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, చేతులు జోడించి దండం పెడతా ఉన్నా. మీకోసం నేనున్నా, నా కోసం మీరు ఉండాలని చెప్పి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి కామెంట్ పెట్టండి మీ ఒపీనియన్. నేను రైతుల కోసం పోరాటం చేయడం తప్ప కరెక్టా? నేను రైతుల కోసం నిలబడడం కరెక్టా తప్ప? నేను రైతుల కోసం వీడియోలు చేయడం కరెక్టా తప్ప? నేను రైతుల కోసం ఉండడం కరెక్టా తప్ప అనేది ఒక్కసారి నా రైతన్నలు కామెంట్ చేస్తే బాగుంటుంది. దయచేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అనేక కుట్రలు నడుస్తూ ఉన్నాయి. సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ని మనం కాపాడుకుందాం. దీనిలో అనేకమైనటువంటి వాస్తవాలను మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై భీమ్ అందరికీ, జై కిసాన్.